వెల్కమ్ టు PM7 వార్తలు. లగచర్ల అనే పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఐఏఎస్ ఇతర అధికారులపై రైతులు కొందరు దాడి చేయటం, వారి వాహనాలను ధ్వంసం చేయటానికి ప్రయత్నించటం. ఇది ఆవేశంతో తీసుకున్న తెగింపు నిర్ణయంగా భావించినా దీని వెనుక కుట్ర ఉందని ప్రభుత్వంలోని కొందరు అనుమానించడం జరిగింది. అయితే లగచర్ల దాడి ఘటనలో నిందితులకు బిగ్ రిలీఫ్ వచ్చింది. మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులు వర్తిస్తాయని నిందితులకు స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ లగచర్ల నిందితులకు నాంపల్లి కోర్టు కొన్ని కండిషన్స్ పెట్టింది. ఇక వివరాల్లోకి వెళ్తే, గత నెలలో వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై గ్రామస్తులు దాడి చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. లగచర్ల పరిధిలోని రోటిబండ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అధికారి వెంకటరెడ్డితో పాటు పలు అధికారుల బృందం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లింది. అయితే ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఒక చోట ఏర్పాటు చేసే గ్రామస్తుల విజ్ఞప్తితో కలెక్టర్ బృందం వేరే చోటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా యంత్రాంగంపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. సమావేశ స్థలానికి చేరుకోగానే అధికారులపై దూసుకెళ్లారు. ఫార్మా కంపెనీ బాధిత రైతులు, గ్రామస్తులు కలెక్టర్తో పాటు అధికారులను తోసేస్తూ దురుసుగా వ్యవహరించడంతో పాటు వాహనాలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పలువురు అధికారులకు గాయాలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రత్యేక కమిటీతో విచారణకు ఆదేశించి నిందితులను అరెస్టు చేయించింది. 24 మంది నిందితులు నెల రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ఇక రాజకీయంగానూ లగచర్ల ఘటన తీవ్ర దుమారం సృష్టించింది. ఇక ఇప్పటి వరకు జైల్లో ఉన్న నిందితులకు నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాడి ఘటనలో A1 గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, కీలక నిందితుడిగా భావిస్తున్న సురేష్ తో పాటు మొత్తం 24 మందికి షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. పట్నం నరేందర్ రెడ్డి 50,000, మిగతా వారు 20,000 చొప్పున షూరిటీలు సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే 3 నెలల పాటు ప్రతి బుధవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని పట్నం నరేందర్ రెడ్డిని నాంపల్లి కోర్టు ఆదేశించింది.